నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక ఒప్పందం రద్దయింది. కాల్పులు మొదలయ్యాయి. నిశ్శబ్దం చీలిపోయింది. సింధు నది ఒప్పందాన్ని చీల్చేశారు. ఇప్పుడు మాటలు కాదు, పాక్ కాల్పులు మొదలుపెట్టింది. భారత్ ప్రతిస్పందిస్తుంది. ప్రతిస్పందన అంటే మాటల దాడి కాదు, అది ఒక సైనిక వ్యూహం. పహల్గావ్ పేలుడు తట్టుకుంది. దేశానికి మౌనం పట్టుకుంది. కానీ ఆ మౌనం లోపల ఒక శబ్దం తయారవుతోంది. ఒకే ఒక్క శబ్దం యుద్ధపు సంకేతం. ఇది కేవలం శత్రువుకి బుద్ధి చెప్పే యుద్ధం కాదు. ఇది దేశానికి, దేశం యొక్క గౌరవం నిలబెట్టే సంకల్పం. బాధ తట్టుకోవచ్చు, ఆగ్రహం దాచుకోవచ్చు, కానీ సరిహద్దు దాటితే భారత్ తట్టుకోలేదు. యుద్ధానికి ముందు మీ అందరి రిఫ్లెక్షన్. ఈ దేశంలో గర్జించే ప్రతి మాట, ప్రతి బుల్లెట్, ప్రతి గర్జన మన దేశం గౌరవం కోసం పోరాడుతుంది. ఒక్కసారి బార్డర్లో ఏం జరుగుతుందో చూద్దాం. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు తీవ్రమయ్యాయి. ఉగ్రదేశం దుస్సాహసానికి ఒడిగట్టింది. సరిహద్దులపై తుపాకులు ఎక్కుపెట్టింది. చీకటిని ఆసరా చేసుకొని కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అందుకు ధీటుగా బదులిచ్చింది. ప్రతిగా శత్రు భీకర షెల్లింగ్ చేసింది. కేంద్రం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. కాశ్మీర్లో వరుస ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను భారత సేనలు ఐఈడీలతో పేల్చేశాయి. దక్షిణ కాశ్మీర్లో మాటు వేసిన టెర్రరిస్టుల కోసం ఎడతెరిపి లేని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బలగాలు ఉగ్రవాదులను మట్టిబెడుతున్నాయి. భారత దౌత్య చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భారత విమానాలను నిషేధిస్తూ గగనతలాన్ని మూసివేసింది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను, దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంటే యుద్ధానికి కాలు దువ్వడమేనంటూ ప్రేలాపనలు చేసింది. మొత్తంగా పాత పగలు పెచ్చరిల్లాయి. కార్గిల్ యుద్ధం తర్వాత మరోసారి యుద్ధ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక ఉద్వేగ ఘట్టాల నడుమ మోదీ ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్మీ చీఫ్ కాశ్మీర్ను సందర్శిస్తున్నారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, హోంశాఖ మంత్రి అమిత్ షాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితిని వివరించారు. బీహార్లో జరిగిన సభలో ప్రధాని మోదీ దాయాది దేశాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులంటూ కారుకూతలు కూశారు. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. హైడ్రో పవర్ పై ప్రభావం పడబోతుండటంతో చీకట్లో మగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య 5వ యుద్ధానికి ఆస్కారం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు గూగుల్ సెర్చ్లో తెగ వైరల్ నడుస్తోంది. 1993లో సిఐఏ నివేదికపై చర్చ తీవ్రమైంది. యుద్ధానికి దిగకుండానే తగిన బుద్ధి చెప్పాలని భారత్ యోచిస్తుండగా అంతర్గత సంక్షోభాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ యుద్ధానికి కాలుదువ్వొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి వస్తే భారత్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ యుద్ధాన్ని కోరుకోదనే జవాబు కూడా వినిపిస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిఐఏ పరిశీలనలు, అది రూపొందించిన నివేదికలు అనేక కొత్త పరిశీలనలను తెరపైకి తీసుకుని వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం దాదాపు అసాధ్యమే అయినా అసంబద్ధ ప్రతిస్పందనలు యుద్ధానికి దారితీయొచ్చని సిఐఏ అంచనా వేసింది. అయితే నివేదికలన్నీ 1980, 1990 మధ్య చేసినవి. కానీ 1999లో సిఐఏ పరిశీలనలు తలకిందులైనప్పటికీ ఒక అంశాన్ని మాత్రం అమెరికా నిఘా సంస్థ సరిగ్గానే గుర్తించింది. అసంబద్ధ ప్రతిస్పందన యుద్ధానికి దారితీయొచ్చనేది ఈ పరిశీలన. తాజా పరిస్థితి దీన్నే సూచిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మారణకాండలు సృష్టిస్తే భారత్ అందుకు ప్రతిచర్యలు తీసుకుంటే అర్ధరహితంగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. అత్యంత బలహీన స్థితిలో ఉన్నామనే స్పృహ లేకుండా దాడులు చేస్తోంది. ఊహించని రీతిలో భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ గతి ఏమైపోతుందనే భవిష్యత్ అంచనా ఏమాత్రం లేదు దయాది దేశానికి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ స్కై న్యూస్ తో మాట్లాడుతూ కాశ్మీర్ కాల్పుల ఘటన భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యం లేదంటూ దుస్సాహస ప్రకటన చేశారు. పాకిస్తాన్ సైనిక బలగాలు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటించారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ను అప్రతిష్టపాలు చేయడానికి పహల్గావ్ ఘటనను డిజైన్ చేసిందంటూ అర్ధరహిత ఆరోపణలకు దిగిండు. భారత చర్యలను తమ దేశ సైన్యం తిప్పికొడుతుందంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆతా హుస్సేన్ ముస్లిం లీగ్ సంస్థ పాకిస్తాన్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ప్రదర్శనలు చేసింది. భారత్తో యుద్ధం చేయాలంటూ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పాక్ సైనిక బలగాల్లోని ఉగ్రవాద అనుకూల అధికారులు దేశాన్ని యుద్ధం వైపు నడిపే దిశగా ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నిఘా విభాగ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తప్పన్ డేకా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ రవి సిన్హాలతో గోవింద్ మోహన్ భేటీ అయ్యారు. విదేశీ గూఢచార బృందాల ద్వారా అందిన సమాచారం గురించి చర్చించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. దేశంలోని ఇతర నిఘా విభాగాల ద్వారా అందిన సమాచారాన్ని క్రోడీకరించి హోంశాఖ కార్యదర్శికి నివేదించినట్టు కథనం పేర్కొంది. 2 రోజుల క్రితం ప్రధాని నివాసంలో జరిగిన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా అధికారిక సమావేశాల్లో కనిపించలేదు. దీంతో దోవల్ ఎక్కడా ఎలాంటి రహస్య సమావేశాల్లో ఉన్నారో, ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారో అనే ఊహాగానాలు సర్వత్రా పచార్లు కొడుతున్నాయి. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్న కొద్ది గంటలకే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సిమ్లా ఒప్పందం ప్రధానంగా నియంత్రణ రేఖ విషయంలోనే జరిగింది. జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్గా నియంత్రణ రేఖను పునర్నిర్మించడమే సిమ్లా ఒప్పంద సారాంశం. నియంత్రణ రేఖను మార్చకూడదనే ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడేందుకు ప్రాతిపదిక ఈ ఒప్పందం. యుద్ధ ఖైదీల విడుదల అంశం కూడా ఇందులో భాగంగా ఉంది. ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కొద్ది గంటలకే ఓ బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ బలగాలు అపహరించాయి. సరిహద్దులు దాటినందుకే నిర్బంధించినట్టు ప్రకటించింది. భారత్ ఈ ఆరోపణను ఖండించింది. కార్గిల్ యుద్ధ సమయంలో అయినా, అంతకు ముందు యుద్ధాలైనా ముందు పాకిస్తాన్ రణరంగానికి కాలు దువ్వితేనే భారత్ అనివార్యంగా యుద్ధంలోకి దిగింది. ప్రత్యర్థి కవ్విస్తే తప్ప భారత్ తనంతకు తాను యుద్ధంలోకి వెళ్లిన దాఖలాలు లేవు. పహల్గావ్ ఘటన తర్వాత భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్నది, కానీ సాయుధ శక్తిని వినియోగించలేదు ఎక్కడ కూడా. పాకిస్తానే తొలుత నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. భారత్ అందుకు ధీటుగా జవాబిచ్చింది. ఇప్పటికీ సమన్వయం పాటిస్తూనే ఉంది. తీవ్రమైన అంతర్గత సమస్యను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ దాన్ని అధిగమించేందుకు యుద్ధంలోకి దిగితే మాత్రం భారత్ అనివార్యంగా తగు రీతిలో స్పందించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ మైదానంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుతలంగా ఉన్న నేపథ్యంలో భారత్ తనంతటకు తాను యుద్ధాన్ని కోరుకునే అవకాశం దాదాపుగా లేదు. ఒకవేళ యుద్ధమే వస్తే భారత సైనిక శక్తి ముందు పాకిస్తాన్ నిలువలేదు. భారత్ వద్ద 4500కు పైగా యుద్ధ ట్యాంకులు ఉండగా పాక్ వద్ద కేవలం 2400 మాత్రమే ఉన్నాయి. నౌకా శక్తిలో భారత్ వద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌకా శక్తి అత్యంత బలహీనం. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉంటే పాకిస్తాన్ వద్ద 160 నుండి 165 అణ్వాయుధాలు ఉన్నట్టు అంచనా. ఈ యొక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తోంది. మిజైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షాహీన్, గౌరీ, బాబర్ మిసైల్స్ ఉన్నాయి. మొత్తంగా పరిస్థితులు యుద్ధం దిశగా కదులుతున్నాయి. భారత్ సమన్వయంతోనే వ్యవహరిస్తుంది. కానీ ఒకవేళ దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వితే పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతటా కూడా వినిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుంది? అసలు యుద్ధం రావాలనుకుంటున్నారా? ఆ యుద్ధానికి సమాధానం ఏం కావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఎందుకంటే స్టిల్ మనం మొదటి నుంచి మొదలు పెడుతున్నాం మన జర్నీని. 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది. 4 లక్షలకు మించినటువంటి సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఒక ఛానల్ డిమానిటైజ్ అయింది. దేశం గురించి మనం గట్టిగా మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం అనే ఉద్దేశంతో శత్రువులు ఎక్కడో లేరు. మన లోపల కూడా ఉంటారు కదా అంతర్గత శత్రువులు. వీళ్ళని కూడా మనం తీయాలి, కలుపు తీయాలి. తర్వాత ఫస్ట్ అది చూద్దాం అక్కడ. తర్వాత ఇది కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ఎదురు దెబ్బ మనకు జరిగింది రిఫ్లెక్షన్‌కి. అందుకోసమని మనం రిఫ్లెక్షన్ ప్రోని మొదలుపెట్టినాం. రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా మీకు అద్భుతమైనటువంటి కథనాలను అందిస్తున్నాం. సనాతన స్కూల్ అని, శ్రీస్తుతి టీవీ అని అనేక మాధ్యమాల ద్వారా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. రిఫ్లెక్షన్‌లో కూడా రెగ్యులర్ వీడియోస్ పెడుతున్నాం. రిఫ్లెక్షన్ ప్రోలో మనం పెడుతున్నటువంటి వీడియోస్ కంటెంట్ ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఏ ఛానల్‌తో కంపేర్ చేసినా కూడా అన్నిటికంటే త్వరగా ఇస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఫ్యాక్ట్ ఒకసారి మీరు గమనించి చూడండి, కంపేర్ చేసి చూడండి. లోతైన విశ్లేషణ మన ఛానల్‌లో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్లు పెట్టాలి, అప్పుడే రీచ్ ఉంటుంది. మన వీడియోలు చూసిర్రా మీరు ఎంత చూస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు రిఫ్లెక్షన్‌లో పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుండే. దీనికి ఇంకా సబ్స్క్రైబర్ల మోతాదు చాలా తక్కువ, 25,000 ఉన్నారు. చూడడం కూడా ఎంత 1000, 5,000, 10,000, 15,000 చూస్తున్నారు. నార్మల్ వీడియోలే లక్షల్లో చూస్తున్నారు. సో ఇంత కంటెంట్, ఇంత విషయం జనాలకు తెలవాలని మీకున్నదా? ఉంటే ఖచ్చితంగా షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మీకు తెలిసిన వాళ్ళతో చేపిరి. అండ్ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తే ఏంటంటే
యూట్యూబ్ అల్గారిథం ఏదో ఉంటదట. దాని ద్వారా జనాలకి రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. సో, కామెంట్లు కూడా తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. ఉంటాం. జై హింద్ మేరా భారత్ మహాన్. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో, ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది.